ఈ స్టేజ్ మీద వీళ్ళిద్దరూ తమ్ముడు ఒప్పుకోవట్లే. ఒకే మాట అయ్యా, నువ్వు వేరే అబ్బాయి బైక్ ఎక్కింది ఈ అమ్మాయి, నెక్స్ట్ డే నీ బైక్ ఎక్కించుకున్నావా లేదా? ఎక్కించుకున్నాను. మరి ఏంది రోగం? నీకు అన్ని తెలిసే కమిట్ అయ్యావు కదా. మీ ఇంటికి ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్ గా వచ్చిందా? మీ ఇల్లు ఎలా తెలుసా అమ్మాయికి? ఆ అమ్మాయి తెలుసుకొని వచ్చింది మేడం, వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరినీ ఫ్రెండ్ ని. వాళ్ళిద్దరు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మీరు విషయం చెప్పండి అంతే. ఇదంతా మీ అబ్బాయి చెప్పింది కట్టుగా అనుకుంటా వదిలించుకోవడానికి ఇవన్నీ. మీ అబ్బాయి బంగారమా ఇక్కడ? లేదు మేడం, పెళ్లి చేసుకుంటాను అలా అంటే నమ్మించి నేను కూడా నమ్మిపోయి, సరే రిలేషన్ లో ఉంటూ ఎక్కడికైనా వెళ్తూ ఈ ఇల్లు ఇక్కడ అని చెప్పేసి మేము కూడా చూపించుకున్నాం మేడం. పెళ్లి పీటల మీద ఏవో 2 సినిమా డ్రామాలు నడిచినాయి, ఏంటి అట్లా? ఈ అమ్మాయికి కడతానని ఆవిడకి ఎవరికో కట్టావట. ఫస్ట్ నైట్ లో ఆవిడ పడిపోయి ఈవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అక్కడ ఏదో ఫస్ట్ నైట్ జరిగిందంట వేరే ఆవిడతో. ఆ స్టోరీ ఏంటో చెప్పు. మేడం గారు, ఆ అమ్మాయి అందరి ముందును కొట్టిందండి నన్ను. మాకు ఎంత బాధగా ఉంటదండి. అందుకని పెళ్లి చేస్తానంటావా? పెళ్లి చేయకూడదు కదమ్మా నువ్వు. నన్ను కొట్టినందుకు ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలని మేము అలా చేసామండి. సినిమాలు బాగా చూస్తారా? సో అక్కడి నుంచి స్టోరీ కలిసింది, మ్యాచ్ అయింది. మీ ముందు పెళ్లికి ముందుకు మాత్రం ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అయినా గానీ ఆ అమ్మాయి బలంతో అమ్మాయిని ఎట్లా వదిలించుకోలేకపోతున్నాం అని చెప్పేసి గమ్ము నుండి ఇంకా సరే అని చెప్పేసి అమ్మాయికి కొట్టినందుకు మేము అట్లా చేసాం. ఆడదానిగా మీరు ఒకటి ఆలోచించండి, ఇతను కాకుండా వేరే వాళ్ళతో కూడా అమ్మాయి కనెక్షన్ ఉందన్నప్పుడు ఈ మహానుభావుని అందగాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకొని వస్తుంది ఆవిడ పెళ్లి చేసుకుంటా అని? వాళ్ళతోనే వెళ్ళొచ్చు కదా, ఈ మనిషితోనే ఎందుకు వస్తుంది చెప్పండి? సరిపోయింది. బుద్ధుండి కొంచెం ఆలోచిస్తే, ఆడికి ఎలాగో బుద్ధి లేదు, జుట్టు మాత్రం పెరిగిందన్న విషయం అర్థమవుతుంది నాకు. మీరు ఆలోచించండి. ఏదో ఒకటి అనేయడమేనా? ఆడపిల్ల ఇంటికి వచ్చి అడిగినందుకు అక్కడ వాళ్ళ వెనకాల సపోర్ట్ లేదనా, లేదంటే కట్నం ఇవ్వలేదనా? మధ్యలో మీ మరదల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఈ స్టోరీ అంతా అమ్మాయికి తెలుసా? ఈ అమ్మాయి మీద పగ తీర్చుకోవటం గురించి, ఆ అమ్మాయికి తాలిబొట్టు కడుతున్నాడని తెలుసా? ఆ అమ్మాయి పిచ్చిదా? మేము ముందు నుంచి ఆ అమ్మాయిని ఇచ్చి చేయాలి మా అబ్బాయి కానీ మేము నిర్ణయించుకొని ఉన్నామండి. సొంత అమ్మాయిని మేము ఇచ్చే పెళ్లి కట్నం కూడా చేయాలనేది. తీసుకున్నామండి ఇది వాళ్ళ కొత్తగా దగ్గర. వచ్చే ఈ అమ్మాయి మీద పగ ఓ, తీర్చుకోవడం ఆ గురించి ఆ statement అమ్మాయి మీద అనమాకమ్మా, వచ్చినటువంటి ఇప్పుడు ఆలోచన అయితే జైలు కాదనమాట. ఆవిడ ముందు నుంచి రెడీగానే ఉందా ఆ అమ్మాయి? అవునండి, ముందు నుంచి మా అబ్బాయికి ఇచ్చి చేయాలని. ఫస్ట్ నైట్ కూడా జరిగిందంట వాళ్ళిద్దరికి. అవునండి. ఓ అంటే ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా, ఇంత దారుణమా? చెంప చెల్లుమనిపిస్తే నువ్వు ఒక రెండు చెంపలు చెల్లుమనిపించు. ఆవిడ నీ చెంప మీద కొడుతూ నువ్వు ఆవిడ ఆ బతుకు మీద అమ్మాయి కూడా కొడతావు. ఒక ఆడదే కదండి, ఆ రకంగా అలా ప్రవర్తిస్తే అమ్మా, ఎట్లాగండి? ఆడదానికి శిక్ష ఏంటమ్మా? ఆడదానికి శిక్ష ఏంటి? జీవితం నాశనం చేయటమేనా? నీ కొడుకు ఆ అమ్మాయితో తిరిగాడు, ఆ అమ్మాయి నీ కొడుకుతో తిరిగింది, 3 సంవత్సరాల పాటు చట్టపట్టలు వేసుకుని తిరిగారు, ఆ అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేసాడు, అంతవరకు నిజమే కదా? మాటకు మాట, చెంపకు చెంప, బ్రతుకు బ్రతుక జీవితాన్ని నాశనం చేస్తారు ఆ అమ్మాయి పబ్లిక్ గా సమాజం మొత్తంలో. రా బాబు, నీకు బుద్ధి లేదా? శుభ్రంగా 3 years పాటు పక్కాగా నువ్వేం చేసావు? వాడుకున్నావు అమ్మాయిని, అందులో డౌటే లేదు. వాడుకున్నావు కదా? వాడుకున్నావు లేదా? మాట్లాడు. మరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు ఏంటి? అంటే పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే చేసాం. ఏం కాన్సెప్ట్? పెళ్లి చేసుకునే కాన్సెప్ట్? తర్వాత వదిలేస్తావా వాడేసుకొని? ఆవిడకైనా బబులికం అనుకున్నావా? ఇటు వాడేసి మీ అమ్మగారు చెప్పగానే పడేయడానికి. మీ అమ్మని ఆ అమ్మాయి కొట్టిందని పౌరుషం నీకు? ఈ అష్టనిష్ట ఫ్యామిలీ నీకు అవసరమా? ఏం చేస్తాం మేడం, మరి తాళి కట్టిండు కదా, ఇప్పుడు మగవాళ్ళు ఎన్ని చేసినా మీ పర్వాలేదు అత్తకు ఒక మేడం. చెంప దెబ్బ సరిపోదు మరి. మీరే చెప్పాలా మేడం, మరి ఏం చేస్తాం? నువ్వు ఏదో బాక్సింగ్ నేర్చుకొని కూర్చోవాలా? ఏమ్మా, ఏ రమేష్ మాట్లాడు. నువ్వే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక మీ అమ్మ కాదు. ఇక్కడ నువ్వు ప్రేమించడం నిజమా? నిజమే సార్. పెళ్లికి ముందే కలవటం నిజమా? నిజమే సార్. మరి ఆ తర్వాత తాలిబొట్టు కట్టడం నిజమేనా ఈ అమ్మాయికి? నిజమే సార్. మరి అంతే, ఆ అమ్మాయి నీ భార్య. ఆ అమ్మాయి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పెళ్లి అమ్మ అమ్మాయి ఎలాగన్నా ఉండి అమ్మా. అమ్మా, నీకు ఎప్పుడైతే చెంప దెబ్బ కొట్టిందో నువ్వు ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని వదిలించుకోవడం చాలా అవన్నీ easy. కాదమ్మా, సరదాగా ఇంటికి వచ్చి అలా చంప మీద కొట్టేసి వెళ్ళిపోయిందా? నువ్వు అనే మాటల్ని బట్టే కదా ఫస్ట్ టైం ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, మీ అబ్బాయిని లవ్ చేస్తున్నాను వచ్చిందంటే ఫ్యూచర్ లో నీకు కాబోయే కోడలు కదా, మరి అది ఇచ్చి మాట్లాడాలన్నా తెలీదా? నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అంటే నిజంగా నీకు మంచిగా వాయించింది. అలా ఎవరు మాట్లాడినా సరే ఇంకా వయసుతో కూడా సంబంధం లేదు. నేనైతే చెప్పే ఇసురుతాను అలా ఎవరన్నా క్యారెక్టర్ లేకుండా మాట్లాడారు అంటే. చంప దెబ్బ కొట్టిందని అవమానపడుతున్నావా, లేదంటే ఫ్యూచర్ లో ఇంకా పగలకూడదని భయపడ్డావా? అరే ఇంటికి వచ్చే అమ్మాయి అని చెప్పేసి నువ్వు కదా పద్ధతిగా మాట్లాడాలి, పెద్ద తరహాగా నువ్వు కదా మాట్లాడాలి. నాకైతే మర్యాద కూడా ఇవ్వద్దు అవ్వట్లేదు నీకు. మళ్ళీ చంప దెబ్బ కొట్టింది, సినిమా స్క్రిప్ట్ రాసుకొని మొత్తం ప్లే చేశారమ్మా డ్రామా. ఈ అబ్బాయికి అయితే నిజంగా కొంచెం కూడా సిగ్గులేదయ్యా నీకు? ఫ్యామిలీ అంతా గ్రూప్ అయిపోయి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు. అయితే ఇందులో ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. మీ వైఫా? అవును మేడం. మేడం, ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. ఒకసారి రామ్మ, చిన్నపిల్ల తాళి కట్టించుకునే చిన్నపిల్ల దా. అలా ప్రతి మండపానికి వెళ్ళిపోమ్మా. అయ్యో నేను చిన్నపిల్లని సరదాగా నాకు తాళి కట్టవా అని చెప్పి కట్టేస్తారు అందరూ. ఏంటి నీ కథ ఏంటి చెప్పు? నా పేరు శ్రావణి అండి. ఆ. మా ఇంట్లో చిన్నప్పుడే మాకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. మీ ఇతనితోనా? అతనితో అంటే మాట ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. ఇస్తే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి కాక ముందే 5 లక్షలు కట్నం ఇచ్చారు. అంటే బావకి ఈ అమ్మాయికి రిలేషన్ ఉన్నట్టు తెలుసు నాకు ముందే తెలుసు.
లవ్ చేసుకుంటున్నారుగా 3 years నుంచి. ఇలా పెళ్లి చేసుకునే టైంకి నేను వెళ్ళాను. తాళి కట్టే టైంలో ఒకసారి ఈమెకి తాళి కట్టే ముందు నాకు తాళి అది కట్టిన ముహూర్తం అని తెలీదమ్మా నీకు? ఆ రోజు ముహూర్తం అని తెలీదా నీకు? లేదు తెలిసే డ్రామా ప్లేకి వెళ్ళిపోయింది ఆవిడ. మీ అత్త ఇచ్చిందా ఈ ప్లాన్ అంతా? మీ అత్త, మీ ఆయన, నువ్వు కలిపి డ్రామా ఆడారు కదా, మీ అమ్మ నాన్న అందరు కలిపి, అవునా కదా? అవును. అవును. సో నీకు అంతా స్టోరీ ప్లాన్ అంతా తెలుసు. ముందు పెళ్లి మీరే చేసుకుంటే రేపు పొద్దుట ఈవిడ సెకండ్ మ్యారేజ్ కింద వస్తుంది అని. క్రిమినల్. మేము ముందు నుంచి అనుకుంటున్న పిల్లండి ఆ పిల్ల. నువ్వు చెప్పావమ్మా, అమ్మ, మీరు నిజమే పాపం, అందరూ వెళ్ళి నిజాయితీగా చెప్పు. మొలగాలనుకుంటే మొలగండి. ఈ అమ్మాయిని ఎందుకమ్మా ముంచుతారు? మీ కక్షలు పంతాలు కాకపోతే. నేను పాపం ఈ అమ్మాయి స్టార్టింగ్ నుంచి చెప్తుంటే ఏదో కథలుతుంది, సరదాగా షోకి వచ్చిందేమో అని చెప్పేసి అనుకుని తిట్టుకున్నాను ఈ అమ్మాయిని, నిజంగా పావని గారిని. ఒక్కసారి ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడమ్మా, జాలేయట్లేదా, బాధ వేయట్లేదా? మీ అత్తగారినంట ఈ అమ్మాయి మాట పెరగటం వల్ల చెంపదెబ్బ కొట్టిందంట. అంతవరకు వాస్తవమే. ఆ పబ్లిక్ గా పెద్దవాడిని అలా కొట్టడం తప్పని చెప్పి మేము నిలదీసాం, తప్పని. దాంతో పగపట్టి ఆవిడేమొచ్చి ఈ విధంగా మోసం చేసి ఈవిడ కట్టవలసినటువంటి తాలిబట్టు పబ్లిక్ లోనే నీకు కట్టి ఈ అమ్మాయి గొంతుకు కోసింది. నువ్వేమంటావు? ఇది న్యాయమేనా? ఒకప్పుడు ఈ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబడితే దీన్ని ఒప్పుకుంటావా? ఈ పద్ధతిని ఒప్పుకుంటావా? ఇప్పుడు నువ్వు ఎవరు చంప పగల కొడతావో చెప్పాలి ఇక్కడ. యాస్టీస్ అమ్మాయి పొజిషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? నిజంగా చెప్పు. అట్లీస్ట్ ఒక ఆడదానిగా ఒక నీతి మాట్లాడమ్మా. ఫస్ట్ మొగుడిని సాధించాలి, మొగుడి మీద పట్టు సాధించాలనే ఆలోచన కాదు. ఒక ఆడదానికి శత్రువు అవ్వకూడదు అనేటటువంటిది ఈ రోజు ఈ వేదిక మీద తేలాలి. నువ్వు చెప్పు, నువ్వు మేడం అడిగిన ప్రశ్నకి నువ్వు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నిన్ను కూడా చిల్లర దానా, నువ్వు ఇలా తిరుగుతావంట అలా తిరుగుతావంట అని చెప్పి పచ్చి బూతులు కనుక మీ అత్త మాట్లాడితే నువ్వేం చేస్తావు? ఇంటికి రాగానే చెప్పు, నువ్వు ఎటువంటి తప్పు చేయకుండా నువ్వు ఒక చిల్లర దానివి వాడితో పడుకున్నావంట అని కనుక అంటే ఎవరన్నా నువ్వేం చేస్తావు? చెప్పు, తెగుద్దా తెగదా? ఫస్ట్ నాకే తాళి కట్టాడు ఏ, కాబట్టి అవన్నీ కాదు. నానా ఒక్క నిమిషం అమ్మా. ప్రశ్నకి ఇప్పుడు సమాధానం నీ చెప్పు. దృష్టి, ఒక్క నిమిషం, నీ దృష్టిలో అతన్నే పెళ్లి చేసుకోవాలి, కట్నం కూడా ఇచ్చేసావు. నీ దృష్టిలో అతను చేసిన తప్పేంటి? నీతో కన్ఫామ్ గా పెళ్లి అవ్వాల్సిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి మీ అత్తగారిని కొట్టింది. మీ అత్తగారు నీకు ఒక ప్లాన్ ఇచ్చారు, నీకు మీ అమ్మ నాన్నకి, ఆ అమ్మాయి బతుకు నాశనం చేద్దామని. ఇంత క్రూయల్ గా ఉన్న అత్త ఆల్రెడీ 5 లక్షల కట్నం తీసేసుకుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటుంది. ఈ ప్లాన్ కరెక్టా కాదా? లేదా అప్పుడు మీరేం చేయాలి? మా దగ్గర కట్నం తీసుకున్నారు, ఇప్పుడు వేరే పెళ్లి చేస్తామంటున్నారని వాళ్ళ మీద కేసన్నా వెయ్యాలి. లేదా నువ్వు వీళ్ళని బతులు ఆడుకొని, అత్త నువ్వు నాకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, ఆ అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేసి పంపించేయండి అని చెప్పాలి. నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ. వీళ్ళ డ్రామాలోకి, వీళ్ళ ఊబిలోకి, వీళ్ళ ప్లాన్లోకి మీరెందుకు వచ్చారు? మీరెందుకు ఎంటర్టైన్ చేశారు? అది రాంగ్ కదా. నీ జీవితం మీద పడుతుందని నీకు అనిపించలేదా? లవ్ చేసిన 3 years నుంచి లవ్ చేసిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారే వీళ్ళు. ఇలాంటి అత్త నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది? రేపొద్దుట ఆ అమ్మాయి కేసులు వేస్తే మేమంతా కోర్టులకు వెళ్ళాలని నీకు అనిపించలేదా? లీగాలిటీ బాగా మాట్లాడావు నాన్న. ఎందుకంటే మీరు ఇది ఏ అడ్వకేట్ దగ్గర సజెషన్ తీసుకున్నారు క్లియర్ గా. ఫస్ట్ తాళి నీకే కట్టాడు కాబట్టి నేను ఫస్ట్ భార్యని, ఫస్ట్ నైట్ నాతోటే అయ్యింది లీగల్ గా, నేనే భార్యని, ఈవిడికి ఏ రైట్స్ లేవు. ఇదేగా నీ ఉద్దేశం? అంతేనా నాన్న? వెరీ గుడ్. అవును అంతే. సైలెంట్ గా ఉండే క్రిమినల్స్ అండి వీళ్ళు. ఫస్ట్ వైఫ్ నేనే కాబట్టి, శోభన కూడా నాతోనే అయింది కాబట్టి బాగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావా? నీ శోభను, నీ పెళ్లి తగలయ్యా. ఒక ఆడదానికి శత్రువు అవ్వకూడదు. ఇప్పుడైనా నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఈ అమ్మాయికి జరిగేటటువంటి అన్యాయమే కాదా? ఈ అమ్మాయి స్థానంలో నిలబడితే కనుక ఒక ఆడదానికి, ఒక తల్లికి పుట్టిన దాని అయితే నువ్వు ఏం చేస్తావు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగా. నేనైతే బాగా నువ్వైతే మీ భావన వదలద్దమ్మా. ఈ విధంగా ఒక విధంగా తప్పుడుగా మాట్లాడే ఒక ఆడది ఇలా మాట్లాడితే, ఇందాక మేడం అడిగినట్టు, నువ్వు కొడతావా లేదా? మొత్తం అంతా ఆ కొట్టుడి దగ్గరే మొదలైంది. నువ్వు మీ అత్తని కొడతావా కొట్టవా? నీకు లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టి నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే 10 మందిలో మీ అత్త యొక్క చంప పగులుద్దా పగలద్దా? ఇదొక్కటి చెప్పు. నీ భర్తే, ఓకే, ఫస్ట్ మ్యారీడ్ కాబట్టి ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ఒక్కటి దానికి చెప్పు. సమాధానం నువ్వు సరిగ్గా చెప్పలేదనుకో, మేడం ఎలా కేసులు పెట్టాలో నీ మొగుడు మొత్తం జైల్లో ఉండేటట్టు పెట్టిస్తారు. మళ్ళీ మూకుమ్మడిగా దాడి చేశారు. నా బావా నువ్వు, నా కొడుకు అని ఆవిడ నెక్స్ట్ ఏం చేయాలో, ఎలాంటి కేసులు పెడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది మేడం వాళ్ళు చెప్తారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో ప్రిపేర్ చేయలేదా? తాళి కట్టించుకోవడం, ఫస్ట్ నైట్లు చేసుకోవడం ప్రిపేర్ చేసింది కానీ. ఇంకా మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఈ గుట్టు పుట్టానిలో. మీ అమ్మ నాన్నకు కూడా తెలుసా వీళ్ళు ప్రేమ వ్యవహారం మధ్యలో? వస్తున్నాయండి వీళ్ళని చూస్తూ ఉంటే. అందరికీ చాలా చిరాగ్గా ఉంది. మేము నీ లీగాలిటీ మాట్లాడతా. నీ దృష్టిలో నీకు తాళి ఫస్ట్ కట్టాడు మీ అందరి దృష్టిలో, అవునా? మరి 3 ఏళ్ల నుంచి ఫిజికల్ గా వాడేసుకున్నారు. మరి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నీ తాళికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? నీకంటే ఫస్ట్ నైట్ అయింది ఆవిడతోనే. ఫస్ట్ మీ ఇద్దరు కలిసారా బావతో? పెళ్ళైన తర్వాత మీరిద్దరు పెళ్ళైనాక కలిసారు, వాళ్ళు పెళ్లికి ముందే కలిసారు ఇద్దరు ఓఆర్ రూముల్లో ఫుల్ గా. ఏమంటావు దానికి? పెళ్ళైన నాతోనే కాబట్టి నీ పెళ్లి బాబోయ్. సో మీ ఆయన 2 తాళ్ళు కడతారు,
ఇద్దరు అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ లో ఉంటాడు, మరి ఇద్దరు కలిపి కాపురం చేయండి. చెప్పండి అమ్మా. ఆవిడ మా ఆయన కావాలంటుంది, నువ్వు మా బావ కావాలంటున్నావు. మీ అత్త తాళి ఏ కట్టారు. ఇంకా ఆపే. ఈ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు అయిపోయింది, నాకు అస్సలు వినబుద్ధి అవ్వట్లేదు ఇంకా. ఎరా బాబు అదొకటే చెప్పి పంపించారు ఆ పిల్లకి. రన్నింగ్ రేస్ ఫస్ట్ ఎవరు మా అత్తగారు అత్తగారు ఆ పిల్లని ప్రిపేర్ చేయలేదు మీరు, ఒక్కటే డైలాగ్ చెప్పు వాళ్ళు ఎన్ని తిట్టినా అన్నట్టు చెప్పావు. ఆహా, ఆ అత్తగారికి ఇవిడ ఎందుకు నచ్చిందంటే ఆవిడ నోట మాట రాదు, ఆవిడ ఏం చెప్తా అదే చెప్తాది. సొంత అమ్మాయి ప్లాన్ చుట్టరికాలు పెద్దరికం ఎదురు చాలా- కట్నం వచ్చింది, ఈ పిల్ల దగ్గర నుంచి ఏమీ రాలా. ఆ అమ్మాయి అసలు ఎదిరించి మాట్లాడటం అట్లా. అది అర్థమైందండి, అర్థమైంది. మీకు ఎలాంటి మీ కోడలు సొంత కావాలో అమ్మాయి అలాంటి కాబట్టి కోడలు మీ అమ్మాయి తెచ్చుకుంటారు. నోరు మీద అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆ అమ్మాయి పద్ధతి అన్ని బాగోలేదండి. ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతానే ఉంటదండి ఆ అమ్మాయి. యాదమ్మ గారు మెడ పట్టుకుని బయటికి గెంటేయండి. 100 సంవత్సరాలైనా కూడా తాలిబొట్టు కట్టనివ్వకుండా ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ప్రేమించినందుకు ఆ అమ్మాయిని శిక్షించాలంటే ఇంకో పద్ధతిలో శిక్షించండి. ఇదేనా శిక్షించేటటువంటి పద్ధతి? ఏంటి మీ ఆలోచన ఏంటి? మీ వయసు ఏంటి? మీ వ్యక్తిత్వం ఏంటి? మీ అనుభవం ఏంటి? అయ్యో, ఇది తెలిసిన వెంటనే ఇంకో చెంప వాయించకూడదు మీ అత్త, ఇది సరిపోయేది. అమ్మ మీకు హస్బెండ్ ఉన్నాడా? ఉన్నారు, ఈయన ఒక్కడేనా, ఇంకా పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఆడపిల్లలు లేరా తల్లి నీకు? నమస్కారం. రమేష్, ఇక్కడి వరకు లెక్క తేలింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు కలిసినటువంటి ఈ అమ్మాయి, నువ్వు ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా మిగతా లెక్క ఎలా తేలుతుంది అన్న తర్వాత చూద్దాం. ఎవరు ముందు ఎవరు వెనకట్ల ఎవరు శిక్ష అనుభవిస్తారు, ఎవరు శిక్షార్హులు అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడదాం. నువ్వు నిజాయితీగా నమ్మకంగా 3 సంవత్సరాల పాటు వాగ్దానాలు చేయించుకుంటూ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ కరెక్టా, లేదంటే మీ అమ్మ లేనిపోని అబండాలు వేస్తుందా ఈరోజు? నిజం చెప్పు ఇప్పటికైనా. నిజమే సార్. ఏం నిజం? అంటే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది, కానీ ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందనేది కట్టు కదా కాదా? కాదు సార్. సో రిలేషన్షిప్ అంటే మేము అడుగుతున్నది డీప్ గా కాదయ్యా. ఆవిడ బైకుల మీద వెళ్ళటమో లేకపోతే ఎప్పుడైనా సపోర్ట్ తీసుకోవడమో తప్ప ఎవరిని విడిగా లవ్ చేయాల, నిన్ను కాకుండా వేరే వాళ్ళ రూములకి వెళ్ళలేదు అంటున్నావు. ఇదైతే ఒప్పుకుంటావుగా? దీన్ని ఒప్పుకుంటాను. ఫిజికల్ రిలేషన్ వేరే వాళ్ళతో లేదు, ఓన్లీ బైకుల మీద వాటి మీద వెళ్ళింది. అది నాకు నచ్చలేదండి. వెళ్ళడం, ఫ్రెండ్లీగా తిరగడం, మాట్లాడడం ఇవి ఉన్నాయి. ఓకే. తిరగడం ఓకే. సో అంతవరకు మేము క్యారెక్టర్ ని మేము ఆ పిల్ల క్యారెక్టర్ పడేయొద్దు అనే ఒక ఉద్దేశం అంతే. ఓకే సార్. అట్లీస్ట్ రమేష్, ఇప్పుడు ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వు కాకపోయినా ఎనిమీ ఆఫ్ ద మ్యాచ్ నువ్వు కాదు అన్నటువంటి అట్లీస్ట్ ఆఖరికి ఆ నిజాయితీ అన్న నిలబెట్టుకున్నావు నువ్వు. ఎందుకంటే అవును. ఈరోజు ఎక్కడో నా ప్రేమ నిజాయితీదేనండి, ఈరోజు మా అమ్మ ఒత్తిడి తాళలేక, మా అమ్మ ప్రెషర్ తాళలేక, మా అమ్మ జరిగినటువంటి అవమానం తాళలేక ఈరోజు నేను మా అమ్మకి తల ఉంచవలసి వచ్చింది, మా అమ్మ చెప్పినట్టుగా ఆ ప్రెషర్కి లొంగిపోయి ఈ పని చేయవలసి వచ్చింది అనేది. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను రమేష్, కొద్ది గొప్ప నీ లోపల నిజాయితీ ఉంది, కానీ ఎందుకు ఈ ఒత్తిడికి లొంగిపోతున్నావు నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. కొంగుచాటు కొడుకు అయితే కనుక మీలాంటి వాళ్ళు అసలు ప్రేమించడానికి అర్హత లేదయ్యా, అర్హత లేదు. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పే, మీ అమ్మగారిని కొట్టడం తప్పే, కానీ నేను ఇందాకటి నుంచి వాదించేటటువంటిది ఒకే ఒక మాట రమేష్, చంపక చంప, ముళ్ళుకు ముళ్ళు, ఇంత పెద్ద శిక్ష బాధగా లేదు నీకు? ఉంది సార్. 3 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయిని ఈరోజు నట్టేటు ముంచేయటం, దానికి ముందే ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవటం, చిన్నప్పటి నుంచే మేమిద్దరం ఒకటవ్వాలి అనుకునేటటువంటి ఆలోచన, ఈ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎందుకు దాచిపెట్టావు? వాస్తవానికి నీ మరదల మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా, లేదంటే ఈ అమ్మాయి మీద ఈ ఒక్క మాట చెప్పు, నేను చెప్పాల్సింది నేను చెప్తా, మిగతాదంతా కూడా. నీకు మొదటి నుంచి మరదల మీద ఫీలింగ్ ఉందా, లేదా కేవలం పెద్దవాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నావా? ఒకప్పుడు అదే నిజమైతే కనుక పావని మీద మొదటి నుంచి నీకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి? ప్రేమించి వాడుకుని వదిలేద్దామనా, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకుందామనా? లేదు సార్, మరదల పైన ఫిక్స్ అయ్యాము, ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నువ్వు ఫిక్స్ అయ్యావా? నేను కూడా ఫిక్స్ అయ్యాను. లాస్ట్ ఆఫీస్ లో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే ఆ ఫ్రెండ్లీ అనేది కాస్త ఏ ప్రేమ ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పావని మీద ప్రేమ ఎక్కువ, మరదల మీద ప్రేమ ఎక్కువ? చెప్పలేవుగా? చెప్పండి సార్. మేడం ఇక్కడ సింపుల్ మేడం, ఇక్కడ ఏంటంటే ఈరోజు కీ పర్సన్ ఎవరన్నా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే పావని. పావని ఇందాకటి నుంచి మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే కనుక ఆ అమ్మాయి బ్లాండ్గా చెప్తుంది, ఎక్కడ ఇమోషన్ రావట్లేదు. ఎందుకంటే కనుక ఒకసారి ముంచితే కనుక ఊపిరాడదు, పదే పదే ముంచితే కనుక ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది మనం. సో ఈరోజు ఈ అమ్మాయి పావని ఆ పరిస్థితిలో ఉంది. వెనకాతలు చూసుకుంటే కనుక బహుశా ప్రేమించేటటువంటి అందరు ఆడపిల్లలు ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం పావని. ప్రేమించడం చాలా ఈజీయే, కానీ ప్రేమించినటువంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, మీకుండేటటువంటి మానసిక పరిస్థితికి కానీ మీకుండే అనుభవానికి కానీ ఆ క్యారెక్టర్ని అసెస్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండాలి. కానీ ఆ పెద్దవాళ్ళని మీరు అందరూ పక్కదో పట్టిస్తారు, మీరు చాలా ముందుగా అడ్వాన్స్ అయిపోతారు. సంవత్సరం రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, 1 సంవత్సరం కాస్త 3 సంవత్సరాలు అవుతాయి. మీకు మీరు కానీ అయ్యో
ఏంటి 3 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించేశాం కాబట్టి ఈ ప్రేమ చాలా బలమైంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రపంచం ఎవరు కూడా స్టడీ చేయనంత ఇదిగా నేను ఒక వ్యక్తిని స్టడీ చేసేస్తున్నాను అని ఒక ఎజంప్షన్కి వచ్చేసి తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాళ్ళని ఏదో నయానా భయానో వాళ్ళని ఒప్పించేసి మీరు పెళ్లి చేసేసుకుంటారు. ఆఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనుక, మేడం ఇందాక అన్నట్టుగా సినిమాల్లోని సీరియల్లోని కూడా చూడనటువంటి విధంగా ఏ సభ్య సమాజంలో అయితే కనుక మీ కాబోయే మీ అత్తగారిని చంపదెబ్బ కొట్టేవో అదే సభ్య సమాజంలో నీ పరువు తీయాలనేటటువంటి కక్ష సాధింపులో ఒక 100 మంది జనం అందరు ఎదురుగుంటా మేము చాలా సందర్భాల్లో చూసాం. వేరే పెళ్లి చేసుకుని సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవటం, మొదటి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటున్న తూతూ మంత్రంగా మోసం చేయడం. కానీ ఒకే వేదిక మీద బహిరంగంగా పబ్లిక్ అంతా చూస్తుండగా చేశారు అంటే కనుక ఎంత కఠినమైనటువంటి ఎంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళబోయావు అనేటటువంటిది నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ని నువ్వు ఏం అసెస్ చేసావు? ఇంత జరిగిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏమన్నారు? నీ కర్మకు నువ్వు పోవమ్మా, మేము ఏం చేయగలం, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఇంత కాదు అంత కాదు అని చెప్పి మమ్మల్ని కింద మీద పడి ఒప్పించావు కాబట్టి ఈరోజు వాడు మంచోడైనా దుర్మార్గుడైనా ఉండాలన్నా వదిలేయాలన్నా నువ్వు నిర్ణయించుకో అని చెప్పి నీ నెత్తి మీద ఒక కొండ పెట్టి పంపించారు ఈరోజు మీ తల్లిదండ్రులు. ఎందుకు అంటే కనుక ఇటువంటి చిక్కుముడి సమస్యకి ఎవరు కూడా పరిష్కారం చెప్పలేరు. ప్రేమించినప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటే కనుక సరిపోయి ఉండేది. సింపుల్ లాజిక్. 3 years పాటు అతనితో ఒక ప్రేమాయణం కొనసాగింది. అతని మనసులో వేరే ఒక మరదలు అనేటటువంటి ఆడపిల్ల ఉంది అనేటటువంటిది కనుక్కునేటటువంటి ప్రయత్నం మనం చేయలేదు, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అతను ఎంత దాచిపెట్టినా కూడా అతని మనసులో ఏముంది అనేటటువంటిది కొద్దో గొప్ప మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కట్న కానుకలు తీసేసుకుని వాళ్ళందరూ ఒకటైపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆఖరికి మీ ఇద్దరిలో ఎవరిష్టం అంటే కూడా చెప్పలేకుండా ఈరోజు నీళ్లు మింగుతున్నాడు. సో ఇతను రమేష్ అనే వ్యక్తి, ఎందుకంటే పావని నువ్వే కాదు శ్రావణి నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతనికి ఒక వ్యక్తిత్వం కానీ ఒక స్టాన్స్ కానీ ఒక యాటిట్యూడ్ లేనటువంటి ఒక మనిషి. ఆ గాలి ఎటువైపు వీస్తే కనుక అటువైపు వీస్తుంది. నువ్వంటే నువ్వు, ఈ అమ్మాయి అంటే అమ్మాయి. ఈ వేదిక మీద యాదమ్మ వచ్చి ఒరేయ్ నీ చంప పగల కొడతా, పావనితోనే ఉండరా, శ్రావణి వద్దు, నీ మరదలైనా వద్దు, పావని ఏమొచ్చి ఇంకో 10 లక్షలు తీసుకొస్తాను అని చెప్పి యాదమ్మ అంటే కనుక నువ్వు మరదలవని ఎవరవని 2 నిమిషాలు నీ గుడ్ బై చెప్పేసేటటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే కనుక ఎందుకు ప్రేమించాడు? 3 సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరింది. పెద్దల సమక్షంలో నువ్వే శ్రావణియే అతను భార్య అవ్వాలి అనేటటువంటిది అనుకున్నారు. పోనీ పెద్దలే అనుకున్నారా అంటే కనుక ఈ వేదిక మీదే అతను కాదండి, నాకు శ్రావణి అంటే ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఆ అమ్మాయి నా భార్య కావాలి అని కోరుకున్నాడు అని అంటున్నాడు. ఆఫీసులో ఏదో పరిచయమైనటువంటి వ్యక్తి ఈ అమ్మాయి కావాలి అని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నాకు డిసైడ్ నేను చేయలేను, మా అమ్మ చంప ఎవరైతే పగలగొట్టకుండా ఉంటారో వాళ్ళే నా భార్య అనేటటువంటి ఈక్వేషన్కి వచ్చాడు.